క్రెడిట్ కార్డ్స్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది షాపింగ్, రెస్టారెంట్ బిల్స్ పే చేయడం లేదా ఆన్లైన్ పర్చేజెస్ మాత్రమే. కొంతమందికి అయితే క్రెడిట్ కార్డ్ అంటేనే ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు చేస్తే ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుందేమో, టైంకి బిల్ పే చేయకపోతే డెప్త్ ట్రాప్లో పడిపోతామేమో అన్న భయం. అందుకే చాలామంది క్రెడిట్ కార్డ్స్ అంటే లాస్ ఎక్కువ, బెనిఫిట్ తక్కువ అని అనుకుంటూ వాటికి దూరంగా ఉంటారు. కానీ ఈ కామన్ పర్సెప్షన్కి పూర్తిగా ఆపోజిట్గా ఆలోచించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరు మనీష్ ధమిజా. క్రెడిట్ కార్డ్స్ని రైట్ స్ట్రాటజీతో యూజ్ చేస్తే లాస్ కాదు, ఊహించని స్థాయిలో ప్రాఫిట్స్ అండ్ లగ్జరీ బెనిఫిట్స్ కూడా పొందొచ్చని ఆయన తన జీవితంతోనే ప్రూవ్ చేశారు. మనీష్ ధమిజా దగ్గర ప్రస్తుతం ఏకంగా 1600కి పైగా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఆయన దగ్గర 1638 యాక్టివ్ అండ్ వ్యాలిడ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇది వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇదే నిజం. అంతేకాదు, ఇన్ని కార్డ్స్ ఉన్నా ఆయనకి సింగిల్ రూపీ పెండింగ్ డ్యూ కూడా లేదు. అంటే ప్రతి కార్డ్ బిల్ ని ఆన్ టైం ఫుల్ పేమెంట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా 1 లేదా 2 క్రెడిట్ కార్డ్స్ ఉంటేనే చాలా మంది కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ మనీష్ మాత్రం హండ్రెడ్స్ ఆఫ్ కార్డ్స్ ని ఒక సిస్టమ్ లా మేనేజ్ చేస్తూ వాటిని తన అడ్వాంటేజ్ కి పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఇవి కేవలం రికార్డ్ కోసం కలెక్ట్ చేసిన కార్డ్స్ అనుకుంటే అది పెద్ద మిస్టేక్. మనీష్ నిజంగానే ఈ కార్డ్స్ ని డైలీ లైఫ్ లో యాక్టివ్లీ యూజ్ చేస్తారు. గ్రాసరీస్ కొనడం నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దాకా ఆన్లైన్ షాపింగ్, రెస్టారెంట్ బిల్స్, హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ ద్వారానే పేమెంట్స్ చేస్తారు. బిల్ జనరేట్ అయిన వెంటనే లేదా డ్యూ డేట్ లోపల 100% అమౌంట్ క్లియర్ చేస్తారు. దాంతో ఇంట్రెస్ట్ జీరో. కానీ ప్రతి ట్రాన్సాక్షన్ మీద రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్, ఫ్రీ ఫ్లైట్ టికెట్స్, హోటల్ వోచర్స్ లాంటి ఎన్నో బెనిఫిట్స్ వస్తుంటాయి. మనీష్ ప్రత్యేకత ఏంటంటే ఏ ఎక్స్పెన్సెస్ కి ఏ కార్డ్ యూజ్ చేస్తే మాక్సిమం బెనిఫిట్ వస్తుందో ఆయనకు క్లియర్ గా ఐడియా ఉంది. ఫ్లైట్ ట్రావెల్ అయితే ఎయిర్ మైల్స్ కార్డ్, హోటల్ బుకింగ్ అయితే స్పెషల్ హోటల్ డిస్కౌంట్ కార్డ్, ఆన్లైన్ షాపింగ్ అయితే హై క్యాష్ బ్యాక్ కార్డ్. ఇలా ప్రతి కార్డ్ ని ఒక ఫినాన్షియల్ టూల్ లా యూజ్ చేస్తూ తన ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ని రెడ్యూస్ చేసుకుంటారు. కొన్ని ట్రిప్స్ అయితే ఎంటైర్లీ రివార్డ్ పాయింట్స్ అండ్ క్యాష్ బ్యాక్ తోనే కంప్లీట్ చేసిన అకేషన్స్ కూడా ఉన్నాయని మనీష్ స్వయంగా చెప్పారు. ఈ స్మార్ట్ యూసేజ్ వల్ల క్రెడిట్ కార్డ్స్ తనకు లగ్జరీ లైఫ్ స్టైల్ ఇస్తున్నాయని మనీష్ అంటారు. బయట చూసే వారికి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు కనిపించిన రియాలిటీలో ఆ ఖర్చులో చాలా భాగం రివార్డ్స్ రూపంలో తిరిగి వస్తుంది. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని కంట్రోల్ లేకుండా యూజ్ చేసి డెప్ట్స్ లో పడిపోతారు. కానీ మనీష్ మాత్రం ఎక్స్పెన్సెస్ ముందే ప్లాన్ చేసుకుని ఇన్కమ్ కి మించి ఖర్చు చేయకుండా స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫాలో అవుతారు. 2016లో జరిగిన డిమానిటైజేషన్ సమయంలో తన ఎక్స్పీరియన్స్ ని కూడా మనీష్ తరచూ గుర్తు చేసుకుంటారు. 500 రూపీస్, 1000 రూపీస్ నోట్స్ బ్యాన్ అయ్యాక కంట్రీ అంతా క్యాష్ స్టోరేజ్ తో స్ట్రగుల్ అయింది. ఏటీఎంలు, బ్యాంక్స్ ముందు లాంగ్ క్యూస్, డైలీ నీడ్స్ కి కూడా మనీ ప్రాబ్లం. కానీ మనీష్ మాత్రం ఆ ఫేజ్ ని ఆల్మోస్ట్ స్ట్రెస్ ఫ్రీగా హ్యాండిల్ చేశానని చెబుతారు. ఎందుకంటే ఆయన దగ్గర మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉండడంతో క్యాష్ అవసరం లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేసుకున్నారు. డిమానిటైజేషన్ టైంలో కూడా ఆయన నార్మల్ లైఫ్ స్మూత్ గా కంటిన్యూ అయింది. అప్పుడే క్రెడిట్ కార్డ్స్ రియల్ వాల్యూ తనకు బాగా అర్థమైందని అంటారు. మనీష్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంట్రెస్టింగ్. కాన్పూర్లోని ఛత్రపతి షాహూజీ మహారాజ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో డిగ్రీ, లక్నోలో ఇంటిగ్రల్ యూనివర్సిటీ నుంచి ఎంసీఏ, ఐజీఎన్ఓయు నుంచి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే సైన్స్, టెక్నాలజీ, సోషల్ స్టడీస్. ఆల్ రౌండ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వల్లే ఆయనకు ఫినాన్షియల్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ ఫైనాన్స్ పై డీప్ అండర్స్టాండింగ్ వచ్చింది. మన రోజు యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాంటి టూల్స్ చాలా సింపుల్ గా కనిపిస్తాయి. కానీ వాటిని స్మార్ట్ ప్లానింగ్ అండ్ డిసిప్లిన్ తో యూజ్ చేస్తే అవే లైఫ్ చేంజింగ్ టూల్స్ అవుతాయని మనీష్ నిరూపించారు. ఆయన విషయంలో క్రెడిట్ కార్డ్స్ డెబ్ టూల్స్ కాదు, ప్రాఫిట్ టూల్స్. ప్రతి కార్డ్ ఒక ఆపర్చునిటీగా మారింది. ఈ ఎక్స్ట్రాడినరీ జర్నీకి రికగ్నిషన్ గా 2021 ఏప్రిల్ 30న మనీష్ ధమిజాకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో క్రెడిట్ కార్డ్స్ కలిగి ఉండి అవన్నీ యాక్టివ్ గా యూజ్ చేస్తూ జీరో పెండింగ్ డ్యూస్ తో మేనేజ్ చేస్తున్న వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. ఇది నంబర్స్ రికార్డ్ మాత్రమే కాదు, ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ కి ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. మనీష్ ధమిజా కథ మనకు చెప్పే మెయిన్ లెసన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ ఆర్ నాట్ బ్యాడ్, హౌ వి యూజ్ దెమ్ మ్యాటర్స్. కంట్రోల్ లేకుండా ఖర్చు చేస్తే అవే అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. కానీ ప్రాపర్ ప్లానింగ్, డిసిప్లిన్, ఆన్ టైం పేమెంట్స్ తో యూజ్ చేస్తే అవే లైఫ్ ని ఈజీ అండ్ రివార్డింగ్ గా మార్చగలవు. సరైన థాట్, సరైన స్ట్రాటజీ ఉంటే ఒక సింపుల్ కార్డ్ కూడా ఎక్స్ట్రాడినరీ సక్సెస్ కి దారి చూపించగలదని మనీష్ జీవితం స్పష్టంగా చెబుతుంది.